కూతురు నగలివ్వగానే చక్కగా చంకనేసుకుని వెళ్ళిపోయాడు. అతనికైనా సిగ్గుండద్దు. అత్తయ్య, అనవసరంగా నోరు జారకండి. అవి తను గెలుచుకున్న నగలు. నానమ్మ తనకు గిఫ్ట్గా ఇచ్చింది. అవి ఇక్కడుంటే ఏంటి, అక్కడుంటే ఏంటి? బావుందభి. తనేం ఆ ఇంటి ఆడపిల్ల కాదు, ఈ ఇంటి కోడలు. నా ఇంటికి సంబంధించినవన్నీ ఈ ఇంట్లో ఉండాలి, కానీ ఆ ఇంట్లో కాదు. చూడవి, రేపు పూజలో నగలు పెట్టాలి. చిన్నప్పటి నుంచి చూస్తున్నావుగా, పెద్దల మాట అంటే మీకెలాగూ లెక్క జమ లేదు. కనీసం సాంప్రదాయాన్ని గౌరవించు. సంస్కృతి ఈవెంట్స్ అని పేరు పెట్టుకోవడం కాదు, ఈ ఇంట్లో కూడా ఆ సంస్కృతి ఉండాలి. ఇప్పుడేంటి, రేపు పూజలో నగలు పెట్టాలి, అంతేగా? వసుగారు, మీ నాన్నగారికి ఫోన్ చేసి రేపటికల్లా ఆ నగలు తీసుకురమ్మని చెప్పండి. పూజలో పెట్టాలి. అర్థమైంది కదమ్మా, నీ మొగుడే చెప్పాడు. రేపటికంతా నగలు ఇంట్లో ఉండాలి. నగలు నువ్వు గెలుచుకున్నవే కావచ్చు, అవి నీకే సొంతం కావచ్చు, కానీ అవి తరతరాలుగా వస్తున్న నగలు. అవి ఈ ఇంట్లోనే ఉండాలి. ఇంకోసారి మాతో చెప్పకుండా వాటిని గడప దాటించావో నీకే కాదు, నీ పుట్టింటి వాళ్లకు కూడా గౌరవం ఉండదు. అసలు మళ్ళీ ఆ నగలు ఈ గడపలోకి వస్తాయో రావో వదినా? నగలు రాకపోతే తనే వెళ్ళిపోతుంది. జయంతి, అవునండి, ఆ నగలు మన వారసత్వ సంపద. అవి ఈ ఇంట్లో లేనప్పుడు వాటిని గడప దాటించిన తనెందుకు? నగల కోసం కోడల్ని అంత మాట అంటావా? ఈ రోజు నగలు దాటించింది, రేపు ఇంకేం దాటిస్తుందో అన్నయ్యా. నోర్మోయ్, మీ నోటికి అడ్డు అదుపు లేదా? నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తారా? తన ఇష్టానుసారం ప్రవర్తిస్తుంటే చూస్తూ ఊరుకోమంటారా? వదినన్న దాంట్లో తప్పే ఉంది. పెద్దవాళ్ళు మనం ఉండగా మనకెవరికీ చెప్పకుండా, మనకి తెలియకుండా నగలు పుట్టింటికి పంపించిందంటే ఏమనుకోవాలి? అది కాదు జయంతి. చూడండి, దయచేసి ఈ విషయంలో మీరు కల్పించుకోవద్దు. ఆ నగలపై నాకెలాంటి ప్రేమ, మమకారం లేవు, కానీ అవి ఈ ఇంట్లోనే ఉండాలి. రేపు పూజలో ఉండాలి. అది జరగని పక్షంలో తను ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. నేనే పంపించేస్తాను. అమ్మా వసు, అయిందేదో అయిపోయింది. ఈ గొడవంతా ఎందుకు? నగలు తీసుకురమ్మని మీ నాన్నగారితో చెప్పమ్మా. వెంటనే బాబాయ్ గారికి ఫోన్ చేయవసు. రేపు పూజుంది, నగలు కావాలని అడుగు.
ఎలా కొట్టానే దెబ్బ? సూపర్ ఆంటీ. అమ్మా. రేపటిలోగా తాకట్లో ఉన్న నగలన్నీ వసూక విడిపించలేదు, పూజలో నగలు పెట్టలేదు. అత్తయ్య వసూకని తరిమేట ఖాయం. మామూలుగా తరమేదు, తన్ని మరీ గంటేస్తుంది. లేకపోతే ఆ వసు నా లవ్లోనే వేలు పెడుతుందా? ఇప్పుడు దాని జాతకాన్నే బయట పెట్టబోతున్నాను. మీరు వేసిన అన్ని ప్లాన్స్ లోనే ఇది బిగ్గెస్ట్ ప్లాన్ ఆంటీ. ఈ బిగ్గెస్ట్ ప్లాను బ్లాక్ బస్టర్ హిట్ అయిపోతుంది చూడు. మీ నాన్నగారికి ఫోన్ చేసి రేపటికల్లా ఆ నగలు తీసుకురమ్మని చెప్పండి. అవి తరతరాలుగా వస్తున్న నగలు. అవి ఈ ఇంట్లోనే ఉండాలి. రేపు పూజలో ఉండాలి. అది జరగని పక్షంలో తను ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. రేపటిలోగా ఆ నగలు ఎలా తీసుకురావాలి? ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎలా అడ్జస్ట్ అవుతుంది? దేవుడా, నువ్వే దిక్కు అనుకున్నాను, కానీ నువ్వే నీ పూజకు నగలు కావాలని నన్ను ఇబ్బంది పెడుతున్నావా? దారి చూపిస్తావనుకుంటే లోయలో పడేస్తున్నావేంటి స్వామి? వసుగారు, మీరు నిజంగానే ఆ నగల్ని మీ ఇంట్లో పెట్టారా? నాకెందుకో మీరు అబద్ధం చెప్తున్నారనిపిస్తోంది. ఆ, ఆ, లేదండి, మా నాన్నతో నగలు పంపించాను. నేను నమ్మను. మీరు అలా చేయరు. చేశానండి. మీరు అలా చేసుంటే ముందే నాకు చెప్పుండేవారు. సారీ, మీతో చెప్పడం మర్చిపోయాను. అంటే నిజంగానే ఆ నగలు మీ ఇంట్లో ఉన్నాయా? ఆ, ఉన్నాయి. మరెందుకు బాధపడుతున్నారు? ఆ నగలేదో పోయినట్టు ఎందుకు భయపడుతున్నారు? అంటే మీతో చెప్పకుండా మా ఇంటికి నగలు పంపించానని గిల్టీగా ఉంది. అదే కారణమా, లేక వేరే కారణం ఏమైనా ఉందా? ఏం లేదండి. ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పండి. సమస్య ఏదైనా వస్తే నేను సాల్వ్ చేస్తాను. అంతే తప్ప మీరు ఇలా బాధపడుతూ కూర్చోవడం ఏం బాలేదు. అఖిల్ కోసం నగలు తాకట్టు పెట్టానని ఆయనతో చెప్పడం మంచిదేమో. నో, ఆ విషయం చెప్తే ఈయన అఖిల్ని తిడతారేమో. అఖిల్ బాధపడతాడు. చెప్పండి. ఏంటండి? నాతో ఏదో చెప్పబోయి ఆగిపోయారు. ఏం లేదండి. నిజంగా ఏం లేదా? లేదండి. నేను ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నానంటే తెలియక ఎవరి వల్లనో తప్పు జరుగుండొచ్చు. అందుకు మీరు బాధ్యత వహించుండొచ్చు. అదేదో ఇప్పుడే చెప్పేస్తే నేను చూసుకుంటాను. బాధని మీలోనే దాచుకొని మీరు బాధపడి నన్ను బాధ పెట్టిన వాళ్ళు అవుతారు. నేను బాధపడినా పర్లేదు, కానీ నేనుండగా మీరు బాధపడడం మంచిది కాదు. మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతానని
వద్దండి వద్దు. పర్లేదండి, అంకుల్ కుదరకపోతే నేనే మీ ఇంటికి వెళ్ళి ఆ నగలు తీసుకొస్తాను. లేదండి, నాన్నే తీసుకొస్తారు. మరెందుకు అంత టెన్షన్ అవుతున్నారు? అంటే మీరు వెళ్ళడం ఎందుకని. అంతే కదా? అంతేనండి, ఇంకేం లేదు. సరేనండి, నాకు కొంచెం పని ఉంది, వెళ్ళొస్తాను. హా, భగవంతుడా, నన్ను ఇంతలా అర్థం చేసుకునే మంచి భర్తనిచ్చావు. కానీ నా బాధని ఆయనతో పంచుకోలేని పరిస్థితిని కూడా ఇచ్చావు. ఏంటి స్వామి ఈ పరీక్ష? రేపు నీకు పూజ జరుగుతుందా లేక నాకు శిక్ష పడుతుందా? గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు డ్రాయింగ్ క్లాసెస్. మీకు బొమ్మలు గీయటం వచ్చా? చాలా బాగొచ్చు మాస్టర్. నాకు కూడా వచ్చు, నేను కూడా గీస్తాను. ఓకే, మీరంతా ఎంత బాగా డ్రాయింగ్ గీస్తారో ఒక చిన్న టెస్ట్ పెడతాను. 5 minutesలో ఒక డాగ్ బొమ్మ, ఒక పక్షి బొమ్మ గీయాలి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అమ్మో, ఎక్కువ వస్తున్నాయి. ఆవిడ గనక నన్ను చూసిందంటే బాటిల్తో వచ్చి వదలదు, మొత్తం ముంచెత్తుతుంది. తను రాకముందే నేనే వాటర్ తాగి రావాలి. పిల్లలు, యువర్ టైమ్ ఈజ్ ఓవర్. డ్రా చేశారా? అయిపోయింది మాస్టర్. వెరీ గుడ్, చూపించండి. వావ్, వెరీ గుడ్, చాలా బాగా గీసావు. ఇప్పుడు నువ్వు చాలా బాగా గీసావే. థాంక్యూ మాస్టర్. అండ్ బన్నీ, నువ్వు డ్రాయింగ్ చేయలేదా? చేశాను మాస్టర్. చేసావా? ఏది చూపించు. బొమ్మ ఏది? ఫస్ట్ పక్షి బొమ్మ గీసాను మాస్టర్, తర్వాత డాగ్ బొమ్మ గీసాను. మరి ఇక్కడ లేవుగా ఏవి? డాగ్ రాగానే పక్షి ఎగిరిపోయింది మాస్టర్. మరి డాగ్ ఏది? పక్షి ఎగిరిపోగానే డాగ్ వెళ్ళిపోయింది. ఈ అతి తెలివితేటలకి తక్కువేం లేదు. ఓకే, నేను వెంటనే బయలుదేరుతున్నాను. పిల్లలు, ఇవాళకి క్లాస్ చాలు, నేను మళ్ళీ వస్తాను. బాయ్ మాస్టర్. బాయ్. ఈవిడ నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు ఏమబద్ధం చెప్పాలి? వదలండి.
ఏమండి ఎక్కడికి వెళుతున్నారండి అంత హడావిడిగా వెళుతున్నారు? అది మా నాన్నగారికి ఒంట్లో బాగాలేదండి. ఆ, నేను వెంటనే వెళ్ళాలి. అయ్యో మావయ్య గారికి హెల్త్ బాలేదా? మావయ్య? అదే మీ నాన్నగారికి ఆరోగ్యం బాగలేదు అని అన్నారు కదా. అవునండి, నేను వెళ్ళి నాన్నగారిని చూసేసి వస్తాను. ఏమండి ఏంటండి? డబ్బులున్నాయా? ఆ, అది డబ్బులు ఈ డబ్బు ఉంచండి. దేనికండి? ఎందుకేంటి మావయ్య గారి ట్రీట్మెంట్కి పనికొస్తాయి. మావయ్య గారికా? అదే మీ నాన్నగారు. మా నాన్నగారికి మీరు రేపు మనల్ని ఆశీర్వదించాల్సింది వారే కదా. మనల్ని ఆశీర్వదించడమా? అర్థం కాలేదా? నాకు అయోమయంగా ఉందండి. ముందు మావయ్య గారిని అదే మీ నాన్నగారిని చూసిరండి. తర్వాత తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుందాం. వీలైతే వాళ్ళని వెంట పెట్టుకుని రండి. మా అన్నయ్య వదినలతో మాట్లాడదాం. దేని గురించండి? అబ్బా అన్నీ ఇప్పుడే చెప్పాలా? అంత ఆత్రం దేనికి? హలో, వచ్చేస్తున్నాను. ఉంటానండి. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. హలో, చేతులొప్పింది చాలు. అతను వెళ్ళిపోయి చాలాసేపు అయింది. పాపం వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగోలేదట హారిక. అవును పాపం. మీ మావయ్య గారు పెళ్లి చూస్తారో చూడలేరో. అంతా విన్నావటే? నువ్వు డబ్బులు ఇవ్వడం కూడా చూశాను. హా? అంటే ఆయనకి ఖర్చులకుంటాయని. నీ ప్రేమను బాగానే డెవలప్ చేసుకుంటున్నావు. అయితే నేను కరెక్ట్గానే లవ్ చేస్తున్నాను కదా. నేను లవ్ కరెక్టే గాని అటు నుంచి కనెక్ట్ అవ్వట్లేదేమో అని నా డౌట్. వన్ సైడ్ లవ్ గా మిగిలిపోతుందేమో. అలా అనకే, నాది ట్రూ లవ్. టూ సైడ్ అవ్వాలి. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలి. చాలా కలలు కంటున్నానే. నా కలలన్నీ నిజం కావాలి. నిజం కావాలి. నిజం కావాలి. ఆంటీ, ఓ గాడ్, ఈ ముసలి ముదురు ప్రేమను నువ్వే కాపాడాలయ్యా. నగలు ఇంట్లో లేవా? కూతురు నగలివ్వగానే చక్కగా చంకనేసుకుని వెళ్ళిపోయాడు. అతనికైనా సిగ్గుండద్దు. ఇలా అత్తింటి సొమ్ముని పుట్టింటికి దోచిపెట్టే కోడల్ని నిన్నే చూస్తున్నానమ్మా. అవి ఈ ఇంట్లో లేనప్పుడు వాటిని గడప దాటించిన తనెందుకు, నేనే పంపించేస్తాను. నా వల్ల వసువదిన బాధపడకూడదు. వెంటనే జరిగిన విషయం అమ్మతో చెప్పేస్తాను. నేను చేసిన తప్పుకు నేనే శిక్ష అనుభవిస్తాను. అమ్మా! అఖిల్, ఎందుకు అత్తయ్యని పిలుస్తున్నావు? నా వల్ల కాదు వదినా. అందరూ నిన్ను తిడుతుంటే నాకు ఏదోలా ఉంది. జరిగిందంతా అమ్మతో చెప్పేస్తాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? చెప్పొద్దని చెప్పాను కదా అఖిల్. ఎందుకు అత్తయ్యతో చెప్తానంటున్నావు? ఎందుకేంటి వదినా? చెయ్యని తప్పుకి నువ్వు దోషి అవుతున్నావు. నేను చేసిన తప్పుకి నీకెందుకు శిక్ష? నువ్వేం తప్పు చేశావు అఖిల్?